హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ఈ క్రిస్మస్‌కి థియేటర్‌లో మెరుపు వర్షం రావాల్సిందే. ఎందుకంటారా? ఈ క్రిస్మస్‌కి చాలా మూవీస్ థియేటర్‌లోకి రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా మన సైలెంట్ స్టార్ అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన మూవీ 'బచ్చలమల్లి'. అమృత అయ్యర్ గారు హీరోయిన్‌గా వర్క్ చేసిన ఈ మూవీకి సోలో బతుకే సో బెటర్ డైరెక్టర్ అయిన సుబ్బు గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ బాగుండడంతో ఆడియన్స్‌కు ఈ మూవీపై మంచి హైప్ వచ్చింది. నన్ను వద్దనుకున్న వాళ్ళు ఎవ్వరి కోసం నేను ఆలోచించను, బాధపడను అంటున్నాడు మల్లి. మరి అతనెవరు? తన ప్రేమ కథ ఏంటి? తెలియాలంటే ఈ నెల 20న థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న ఈ 'బచ్చలమల్లి' మూవీ చూడాల్సిందే. ఈ క్రిస్మస్‌కి థియేటర్‌లోకి వస్తున్న మరో వైవిధ్యమైన డిఫరెంట్ జోనర్ మూవీ 'యూఐ ది మూవీ'. 'ఉపేంద్ర' లాంటి డిఫరెంట్ వైవిధ్యమైన మూవీస్‌లో తెలుగులో కలర్ట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ హీరో ఉపేంద్ర గారు. ఇప్పుడు ఈయన హీరోగా యాక్ట్ చేస్తూ తానే డైరెక్షన్ చేస్తున్న మూవీ 'యూఐ'. ఇది డిఫరెంట్ ఫ్యాంటసీ మూవీలా ఉంది. మూవీలో ఉపేంద్ర గారు సరికొత్త గెటప్స్‌లో కనిపిస్తున్నారు. మూవీ మొత్తాన్ని వర్చువల్ రియాలిటీ పైప్లైన్‌లో షూట్ చేశామని, ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యూజిక్ క్రియేషన్ టెక్నాలజీని యూజ్ చేశామని, ఖచ్చితంగా విజువల్స్, మ్యూజిక్ ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని యూఐ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన లహరి మ్యూజిక్ సంస్థ వారు తెలియజేశారు. మరి ఉపేంద్ర గారి ఈ 'యూఐ ది మూవీ' ఎలా ఉండబోతుందో డిసెంబర్ 20న థియేటర్‌లో చూద్దాం. ఈ క్రిస్మస్‌కి వస్తున్న మరో డిఫరెంట్ జోనర్ మూవీ 'సూరి'. విజయ్ సేతుపతి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ మిట్రిమారన్ గారు డైరెక్షన్‌లో లాస్ట్ ఇయర్‌లో వచ్చిన 'విడుదల' మూవీకి సీక్వెల్‌గా వస్తున్న మూవీ 'విడుదల పార్ట్ 2'. సామాన్యుల నుంచి ఉద్భవించిన ఓ అసామాన్యుడి వీర విప్లవ గాథే మా 'విడుదల పార్ట్ 2' అని డైరెక్టర్ వెట్రిమారన్ గారు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో 'మహారాజా' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ సేతుపతి గారు ఈ 'విడుదల పార్ట్ 2'లో కూడా తన సక్సెస్ఫుల్ హిట్ జర్నీని కంటిన్యూ చేస్తారా అనేది డిసెంబర్ 20న చూడాల్సిందే. ఈ క్రిస్మస్‌కి వస్తున్న ఫోర్త్ ఫిలిం ఇంటెలిజెంట్ డైరెక్టర్ అయిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్‌లో స్టార్ కమెడియన్ ప్రియదర్శి గారు హీరోగా, రూపా హీరోయిన్‌గా వస్తున్న మూవీ 'సారంగపాణి జాతకం'. మన జాతకం మొత్తం మన చేతిలోనే రాసిపెట్టుంటుందని నమ్మే హీరో తన నమ్మకాలు ఒకవైపు, తాను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ కోసం మరొక వైపు, వీటి మధ్య కొట్టుమిట్టాడే ఓ యువకుడి స్టోరీనే ఈ మూవీలా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు తన క్లాసిక్ స్క్రీన్ ప్లేతో ఈ నెల 20న థియేటర్స్‌లో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. ఈ క్రిస్మస్‌కి వస్తున్న లాస్ట్ అండ్ ఫిఫ్త్ ఫిలిం హై బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'ముఫాసా ది లయన్ కింగ్'. ఈ మూవీ 'ది లయన్ కింగ్' మూవీకి సీక్వెల్‌గా వస్తున్న హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ. ఈ మూవీకి బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేశారు. వరల్ట్ డిస్నీ పిక్చర్స్ మూవీని ప్రొడ్యూస్ చేసింది. ఈ మూవీకి ముఫాసా క్యారెక్టర్‌కి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు డబ్బింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌కి మన తెలుగు యాక్టర్స్ అయిన బ్రహ్మానందం గారు, హీరో సత్యదేవ్ గారు, హాలీ గారు డబ్బింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా హాలీవుడ్ మూవీస్‌ని ఇష్టపడే వారికి, చిన్నపిల్లలకి ఈ మంత్ 20న థియేటర్స్‌లో ఈ 'ముఫాసా' మూవీ పండగనే చెప్పాలి. ఇలా థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న మూవీసే కాదు, ఈ క్రిస్మస్‌కి సందడి చేయడానికి ఓటీటీలో కూడా కొన్ని మూవీస్ వస్తున్నాయి. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గారు లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన 'లీలా వినోదం' అనే మూవీ కూడా ఈటీవీ విన్‌లో ఈ 20th నుంచే స్ట్రీమింగ్ కాబోతుంది. హీరో సత్యదేవ్ గారు హీరోగా యాక్ట్ చేసి మొన్న లేటెస్ట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన 'జీబ్రా' మూవీ కూడా ఈ నెల 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. పైన చెప్పిన మూవీస్‌లో ఏ మూవీ కోసం మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? ఏ మూవీని థియేటర్‌లో చూడాలని వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ చాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్.